ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు. సౌలు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. దేవుడు సౌలును ఒక సాధనంగా వాడుకోవాలని ఆశపడ్డాడు. అలాగే దేవుని నామం కోసం ఎలాంటి శ్రమలు, ఎన్ని శ్రమలైతే అనుభవించాలో అవన్నీ కూడా నేను తెలియజేస్తాను సౌలుకి అని దేవుడు మాట్లాడడం అనేది జరిగింది. మన అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చూస్తే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీకు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళాడు కదా, సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సహోదరుడా, నీకు మార్గ మధ్యలో కనిపించినటువంటి యేసు నన్ను ఇక్కడికి పంపించాడు, నీకు కనుదృష్టి రావాలనేసి చెప్తా ఉన్నాడు అనమాట. అయితే తర్వాత అన్నయ్య ప్రార్థించడం ద్వారా సౌలుకి కనుదృష్టి అనేది రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు బాప్తిస్మం పొంది ఆహారం పుచ్చుకొని అప్పుడు బలపడినట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాము. అయితే తను దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురపరచాలని, దేవుని నామము అందరికీ తెలియపరచాలని ఆసక్తి కలిగి మళ్ళీ సమాజ మందిరంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఆ యొక్క చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇతడే కదా దేవుని నామం బట్టి దేవుని హింసించిన వాడు, దేవుని ప్రజల్ని హింసించిన వాడు ఇతడే కదా అనేసి ఎన్నో వ్యతిరేకతలు పౌలుగా మార్చబడినటువంటి సౌలుకి ఎదురయ్యాయి. ఎన్నో వ్యతిరేకతలు ఎదురయ్యాయి పౌలుకి. అయితే కానీ వాటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది ప్రారంభించాడు. అయితే ఈ విషయం ఉన్నటువంటి యొక్క యూదులు పౌలుని చంపడానికి ప్రయత్నం చేశారు. ద్వారం దగ్గర తనని బయటికి వెళ్ళనివ్వకుండా కాచుకుని చూస్తూ ఉన్నారు, అతన్ని చంపాలనేసి. అయితే ఈ విషయం తెలిసినటువంటి ఆయన యొక్క శిష్యులు ఏం చేశారంటే గంపలో అతన్ని పెట్టి దింపేసి ఒక మార్గం గుండా పంపించేయడం అనేది జరిగింది. అయితే అలా పంపించిన తర్వాత ఏం జరిగిందో మనం వాక్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలోనే మనం చూస్తాము. 23వ వచనం, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారం వద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందకి దింపిరి. అయితే అతన్ని చంపాలనేసి ఆలోచించినప్పుడు తన యొక్క శిష్యులు ఏం చేశారంటే గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందకి దింపి పంపించడం అనేది జరిగింది. అయితే అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎందుకంటే మరి ఇదివరకు కూడా దేవుని యొక్క శిష్యులను, దేవుణ్ణి నమ్ముకున్న వారిని, క్రీస్తుని నమ్ముకున్న వారిని, క్రైస్తవులు అనబడినటువంటి వారిని యొక్క సౌలు ఏం చేశాడంటే హింసించడం అనేది జరిగింది. కాబట్టి అందుకోసం అనేసి అతనికి భయపడ్డారు. అతన్ని తన శిష్యులలో చేర్చుకోవడానికి వారు ఇష్టపడలేదు, భయపడ్డారు సౌలుకి. అయితే కానీ ఇలా భయపడిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తను ఆసియా ప్రదేశానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. కానీ దేవుని యొక్క ఆత్మతో నిండిన వాడై తను వాక్యాన్ని సువార్తను ప్రకటించాలనే ఆ యొక్క ఆశతో మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగింది. అయితే బర్నబా పౌలుని కనుగొని అతన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క శిష్యులతో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఏంటనంటే ఇలాగా పౌలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుణ్ణి చూచాడు, ఒక అద్భుతాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడని జరిగిన సంగతులన్నీ కూడా బర్నబా శిష్యులతో చెప్పినప్పుడు వారు సమ్మతించి పౌలుని తనతో పాటు చేర్చుకోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా పౌలు సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే కింద వచనాలు చూసినట్లయితే కనుక అతడు యెరూషలేములో వారితో
కూడా వచ్చుచు పోచు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతన్ని కైసరయ్య తోడ కొనివచ్చి తార్సునకు పంపిరి. అయినా కానీ దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తున్న, దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తున్నా కూడా ఇంకా యూదులు అతన్ని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి కూడా పౌలుని తార్సునకు పంపడం అనేది జరుగుతుంది. అయితే దేవుడు ఒక ప్రణాళికను పౌలు పట్ల కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఇతడు నా నామమును బట్టి ఎన్ని శ్రమలైతే పొందాలో అవన్నీ కూడా అతనికి తెలియజేస్తానని దేవుడు ముందుగానే చెప్పాడు. అలాగే ఒక సాధనంగా పౌలుని వాడుకుంటాననేసి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. అయితే పౌలు దేవుని యొక్క శిష్యులలో ఒకడు కాదు, కానీ అతడు ఆ యొక్క శిష్యులతో కలిసి శిష్యులకి అధికారిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే పౌలు ఎన్నో శ్రమలను అనుభవించాడు. అలాగా పౌలు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఏం చేశారంటే తన మీద ఒక తప్పిదము మోపి వారిని రాళ్లతో కొట్టడం అనేది జరిగింది. అయితే తర్వాత తనని చెరసాలలో వేయడం అనేది జరిగింది. చెరసాలలో వేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల యొక్క తీర్పు కోసం 2 సంవత్సరాలు ఆ యొక్క పౌలు వేచి చూడడం అనేది జరిగింది. అయితే ఆ 2 సంవత్సరాలు కూడా దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. పౌలు ఏ రోజు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఉండలేదు. తను అలా ఉన్నటువంటి ఒక 2 సంవత్సరాల్లో కూడా తన యొక్క పత్రికలు రాయడము, అలాగే ఇంకా దేవుని వాక్యాన్ని ప్రచురము చేయడము, అలాగే ప్రార్థన చేయడము ఈ యొక్క తను ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడ్డాయి పౌలుకి. అయితే తర్వాత అప్పుడు నీరో చక్రవర్తి పరిపాలనలో ఉన్నప్పుడు నీరో చక్రవర్తి ఏం చేశాడంటే పౌలుని విడుదల చేయడం అనేది జరిగింది. పౌలుని విడుదల చేసిన తర్వాత పౌలు మళ్ళీ సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అయితే ఎన్నో శ్రమలు యొక్క పౌలుకి ఎదురు కావడం అనేది జరిగింది. ఎన్నో దెబ్బలు. చాలా నేను వాక్యం విన్నాను. ఏంటి అంటే చాలా శాస్త్రాల్లో అయితే చరిత్రలో ఉంటుందంట, పౌలు సన్నని కళ్ళు కలిగి దేవదూత రూపంలో ఉన్నట్లు ఉంటాడు అనేసి కొన్ని చరిత్రకారులు కొన్ని అధ్యాయాలు చెప్తా ఉన్నాయంట చరిత్ర పుస్తకాల్లో. అయితే పౌలు అలా ఉండేటువంటి పౌలు ఎలా అంటే బహుశా పౌలు అనేకమైనటువంటి రాళ్లతో కొట్టారు, చెరసాలలో బంధించారు, ఇంకా ఎన్నో శ్రమలను పౌలు అనుభవించాడు. అయితే తన యొక్క శరీరము చాలా బలహీనపడిపోయి ఉంటుంది, కానీ దేవుని యొక్క సువార్తను మాత్రము అతడు ఆపలేదు. సువార్తలో ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తున్నాడు. తాను ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క సందర్భంలో, తాను ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క మార్గ మధ్యలో ఉన్నటువంటి యొక్క గ్రామాలన్నిటినీ, ప్రదేశాలన్నిటినీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని వైపుకు ప్రజలను తిప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని పౌలు పట్ల కలిగి ఉన్నాడో, దేవుడు కలిగినటువంటి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా పౌలు ఉన్నాడు. ఎందుకంటే తను ఆ యొక్క ప్రార్థన అనుభవాన్ని కలిగి నిరంతరము కృషి చేశాడు. నిరంతరం ప్రార్థన చేసి దేవుడు ఎట్టి రీతిగా అయితే నేను ఒక సాధనంగా వాడుకుంటానని అన్నాడు, అలాగే పౌలును ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఇప్పటికీ మనం చూసినట్లయితే ఈ యొక్క పౌలు రాసినటువంటి యొక్క పత్రికలలో ఎన్నో పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. అయితే పౌలు దేవుని కోసం వాడబడుతూ దేవునికి ఒక హతసాక్షిగా మారిపోయాడు. హతసాక్షులుగా మారినటువంటి కొంతమందిలో పౌలు కూడా ఉన్నాడు. అయితే నీరో చక్రవర్తి ఫస్ట్ తనని విడుదల చేశాడు, కానీ తర్వాత నీరో చక్రవర్తికి క్రైస్తవులు అంటే పడలేదన్నమాట. క్రైస్తవుల మీద ద్వేషం పెంచుకున్నాడు. అలా పెంచుకున్నటువంటి యొక్క సందర్భంలోనే పౌలును కూడా అకస్మాత్తుగా పట్టుకొని చెరసాలలో వేసి అతన్ని కూడా చిరఛేదనం చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క సందర్భంలో మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎక్కడ చూసినా కూడా మనము ఎక్కడ వార్తల్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తాలిబాన్లు అనే పేరు చాలా మారుమ్రోగపోతూ ఉంది కదండి. అయితే ఈ యొక్క తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. అయితే
ఆ యొక్క దేశ ప్రజలు అక్కడే పుట్టి పెరిగారు. అటువంటి వారు దాన్ని వదిలేసి ఆ యొక్క సొంత దేశాన్ని వదిలేసి ఇప్పుడు దేశం విడిచి పారిపోతూ ఉన్నారు, పరుగులు పెడతా ఉన్నారు. అయితే ఒక 3-4 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఈ విషయాన్ని అయితే వార్తల్లో బయటికి రానియలేదంట. కానీ ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ విషయం అనేసి అంటే కనుక, తాలిబాన్లు ఏంటంటే వారి యొక్క మతము, వారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ముస్లిం మతాన్ని స్వీకరించాలనేసి వారు ఆ యొక్క ఇంటింటా వచ్చి వారు ఎటువంటి మతాన్ని కలిగి ఉన్నారో, ఎవరు మనుషులు ఎవరు అనేసి వారు ఇంటింటా వచ్చి వారు చూస్తూ ఉన్నారంట. అంటే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారంట ఇంటింటా వచ్చి. అయితే ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ఎవరైనా వేరే మతస్థులు ఉంటే వారితో చెప్తా ఉన్నారంట, మీరు ముస్లిం మతాన్ని స్వీకరించాలి, ప్రతి ముస్లిం ధర్మాన్ని మీరు పాటించాలి అనేసి వారు చెప్తా ఉన్నారంట. అయితే ఒక ఇంట్లోకి వచ్చేసరికి వారు క్రైస్తవులంట, క్రైస్తవ కుటుంబం అంట. అయితే వారికి చెప్పారంట, మీరు యొక్క క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టాలి, మీరు ముస్లిం యొక్క ధర్మాన్ని మీరు ఆచరించాలి అనేసి ఆ యొక్క తాలిబాన్లు ఆ యొక్క క్రైస్తవ విశ్వాసి కుటుంబంలో ఉన్నటువంటి వారికి చెప్పడం అనేది జరిగింది. అయితే నేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, నేను ఆయన విడిచిపెట్టడము కుదరదు, నేను ఆయన్ని విడిచి నేను రాను, ఆయనే సర్వస్వం అన్నట్లుగా ఆ యొక్క కుటుంబము యజమాని చెప్పడం అనేది జరిగిందంట. ఆ కుటుంబ యజమాని చెప్పినప్పుడు అసలు ఎంత చెప్పినా కూడా వారు మారలేదంట, మేము దేవుని బిడ్డలం అనేసి చెప్తా ఉన్నారంట. అయితే ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క తాలిబాన్లు ఏం చేశారంటే, తనని చాలా క్రూరంగా హింసించారంట, కొట్టారంట. కొట్టి తన యొక్క భార్య ముందు, తన యొక్క బిడ్డల ముందు, తను బ్రతకుండగానే తన యొక్క చర్మాన్ని అంతటినీ కూడా ఒడి చేశారంట. తన యొక్క చర్మాన్ని అంతటినీ కూడా తీసేసి అతన్ని కొట్టి సిలువ ఒక ఉరివేయడం అనేది జరిగిందంట. ఒక పెద్ద స్తంభానికి మరి దేనికో కట్టేసి అతన్ని ఉరి తీయడం అనేది జరిగిందంట. చూసారా ప్రియ సహోదరులారా, దేవుని కొరకు పౌలు చెప్తాడు కదా, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్న పరుగును కడముట్టించానని చెప్తాడు కదా. దేవుడు తన యొక్క విశ్వాసాన్ని, మీరు పొందుకున్నటువంటి విశ్వాసాన్ని బలంగా చేత పట్టుకోండి అన్నప్పుడు అంటూ ఉన్నాడు కదా. అయితే ఈ యొక్క కుటుంబ యజమాని ఎంత గొప్ప త్యాగం చేశాడు, దేవుణ్ణి విడిచిపెట్టడానికి అసలు ఇష్టపడలేదు. అయితే నాకు ఏమైపోయినా పర్వాలేదు, నేను దేవుణ్ణి అంగీకరించిన వాడని అనేసి చాలా బలంగా నిలబడడం అనేది జరిగింది. అయితే మరి ఆనాడు ఈ యొక్క పౌలు కాలంలో చూసినట్లయితే చాలామంది హతసాక్షులుగా మారినట్లు మనం చూస్తున్నాం. ఆ కాలంలో చూస్తాం, ఇలాగ చర్మాన్ని ఒలిచేసి చంపడం అనేది, అలాగా ఈ చిరఛాదనం చేయడం అనేసి ఇంకా చాలా హతసాక్షులు మనం చూస్తూ ఉంటాము. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క హతసాక్షిగా యొక్క కుటుంబ యజమాని మారిపోయాడు, తన యొక్క చర్మాన్ని అంతటిని ఒలిచేసి తనని ఉరి తీయడం అనేది జరిగిందంట. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక అధికారులు అంటే కొంతమంది, ఒక కమిటీ ఉందంట, వారు ఆ యొక్క కుటుంబాన్ని చేరదీయడం అనేది జరిగిందంట, జాగ్రత్తగా భద్రపరచడం అనేది జరిగిందంట. అయితే ప్రియ సహోదరుడా, మనము ప్రతి ఒక్క దేశం కొరకు, మన కోసమని కాదు, ప్రతి ఒక్క దేశం కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉంటాము. ఆ యొక్క కుటుంబం కోసము, అలాగే ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజల కోసము మనము ప్రార్థించేవారిలాగా ఉండాలి. ఆ యొక్క తాలిబాన్ల క్రింద మేము బ్రతకలేము, వారి యొక్క పరిపాలనలో మేము ఉండలేము, వారు చెప్పిన మాట వినలేము అనేసి, చావనైనా చేస్తాం కానీ వారి యొక్క పరిపాలనలో మేము ఉండలేమనేసి చాలామంది ఆ యొక్క ఫ్లైట్లో పట్టకపోయినప్పటికీ కూడా చాలామంది వెళ్తున్నటువంటి విమానంపై వారు ఎక్కేసారి రెక్కలు పట్టుకుని అలా వేలాడుతూ చాలామంది తమ యొక్క ప్రాణాలని పోగొట్టుకునేవారుగా ఉన్నారు. ప్రియ సహోదరుడా, మనము ప్రతి ఒక్క దేశం కోసము ప్రార్థించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ పౌలు విషయానికి వచ్చినట్లయితే కనుక, పౌలు ఎన్నో శ్రమలను అనుభవించి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది జరిగింది.